ఉమ్మడి జిల్లా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. అహోబిలం క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వామిని ఆమె ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా బంధుమిత్రులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అఖిలప్రియ తెలిపారు. తిరుమల గణన దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కూడా తొక్కిసలాటలు జరగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆళ్లగడ్డ తాలూకా ప్రజలు, కార్యకర్తలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఏకాదశి సందర్భంగా ఈరోజు అహోబిలం నరసింహస్వామి దర్శనము కుటుంబ సభ్యులతో, కార్యకర్తలతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చేసినారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గరుండి చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులకి, ఎందుకంటే భక్తితో దేవుడిని మొక్కడానికి వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా మనం మొన్న తిరుమలలో చూసినట్టుగా కూడా ఎక్కడ కూడా తొక్కిసలాట్లు లేకుండా రోప్ పార్టీని పెట్టి ఎస్ఐలు, సిఐలు ఇక్కడే దగ్గరుండి, ఆఖరికి ఎస్పీ గారు కూడా వచ్చి దీన్ని మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం లేకుండా చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అహోబిలంని డెవలప్ చేసే విషయంలో నేను గతంలో కూడా చెప్పినాను. ఆళ్లగడ్డ అంటే వేరే విధంగా బయటికి చూపించినా కూడా వచ్చే రోజుల్లో ఆళ్లగడ్డ, అహోబిలం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయబోతున్నాము. రేపు పొద్దున తిరుమల, శ్రీశైలం తర్వాత ఆ స్థాయిలో అహోబిలంని డెవలప్ చేయడానికి రోడ్లు కానీ, కనెక్టివిటీ కానీ, రోప్వే కానీ, టూరిజం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడమే కాకుండా వచ్చే భక్తులు, ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలో నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి టూరిజం కూడా ఈ ఏరియాలో బాగా డెవలప్ చేసేదానికి తప్పకుండా ఈ ప్రభుత్వం మేము కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రముఖ